ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. కీర్తనలు 115:14. యెహోవా మిమ్మును వృద్ధి పొందించును. సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. యెహోవా మిమ్మును వృద్ధి పొందించును. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని వృద్ధి పొందించేవారిగా ఉంటారు, ఆశీర్వదించేటువంటి వారిగా ఉంటారు అనమాట. మనం కీర్తనల గ్రంథం 115 అధ్యాయంలో మనం చదివినట్లయితే తన యందు భయభక్తులు గలవారిని, అంటే వారి పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. అంటే దేవుని చేతనే, యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. దేవుని చేతనే మనము ఈ యొక్క ఆశీర్వాదము, ఈ యొక్క వృద్ధి మన జీవితంలో మనం పొందగలం. ఎప్పుడైతే దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటామో సో దేవుని ద్వారానే ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలం. కీర్తనలు 107:41 చదివితే అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను, వారి వంశమును మందవలే వృద్ధి చేశాను. సో మనం అక్కడ అధ్యాయంలో చదివినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు అక్కడ రాయబడుతూ వచ్చాయి. సో సముద్రంలో వాళ్ళు దేవుడు చేసినటువంటి కార్యాలు, అద్భుతములు వాళ్ళు చూడగలుగుతూ వచ్చారు. సో అంటే వాళ్ళని ఆశీర్వదింపబడినటువంటి జనాంగముగా దేవుడు ఐగుప్తు దేశం నుండి కనానుకు నడిపించుటలో వారి పట్ల, అంటే ఒక మనుషుని యొక్క మనవులను కూడా వాళ్ళు ఆలకించి, సో మోషే అహరోనుల ద్వారా, యెహోషువ ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అందులో కొన్ని విషయాలను కీర్తన 107లో రాయబడుతూ వచ్చాయి. అంటే దేవుడు ప్రతి బాధను కూడా పోగొట్టి లేవనెత్తే దేవుడు. వాని వంశమును మందవలే వృద్ధి చేసెను, చేయబోతున్నాడు కదా, చేసెను అంటే మనం దేవుని యొక్క మాట వింటే దేవుడు ఖచ్చితంగా చేసేస్తాడంతే. అందుకే దేవుడు చేసెను అని సెలవిచ్చాడు అనమాట. మనం ఎప్పుడైతే మనలో ఉన్న దేవుడు, ఆ దేవుని యందు నమ్మకము, ఆ దేవుని యందు విశ్వాసము, ఆ దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటామో సో దేవుడు మనల్ని ఆ విధంగా వృద్ధి పొందించేవారిగా ఉంటారు, ఆశీర్వదించేవారిగా ఉంటారు. బాధపడుతున్న పరిస్థితులలో నుండి మనల్ని లేవనెత్తి సో మనల్ని ఆయన వృద్ధి చేసేటువంటి దేవుడు అనమాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చదివితే నీవు వృద్ధి పొందుదు, ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడుకుము, దిగులు పడుకుము. సో ఈ మాటలు దావీదు మహారాజు సొలొమోనుతో, తన కుమారుడైన సొలొమోనుతో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట. నీ దేవుడైన యెహోవా అంటే నువ్వు ఖచ్చితంగా మందిరంను కట్టించదుగాక అని సెలవిచ్చి, సో దేవుడే నీకు దేవుని యొక్క యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీల మీద నీకు అధికారము దయచేయును గాక. అంటే ఈ ప్రకారం నీవు జరుపుకొనుటకు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడే మనకి వివేకంను తెలివిని అనుగ్రహించే దేవుడు. అంతేకాకుండా మనం ఈ విషయంలో మనం జాగ్రత్త పడే వారంగా ఉండాలి. దేవుడు ఎవరు, ఆయన గొప్పతనం ఏంటి, తన యందు మన భయభక్తులు నిలిపవలసిన బాధ్యత మనదే. మనం కొన్నిసార్లు దేవుణ్ణి మనం చులకన భావంగా చూసేవారంగా ఉంటాం, ప్రశ్నించే వారంగా ఉంటాం. ఎప్పుడైతే మనం ప్రశ్నార్థకంగా దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు సో దేవుడు ఇవ్వచ్చు జవాబు, కానీ అది మన జీవితానికి సంతృప్తినివ్వదు, మనం అసంతృప్తిని కలిగి ఉంటాం. ముందుగానే దావీదు మహారాజు చెప్తూ వచ్చాడు సొలొమోను దగ్గర, నువ్వు ఖచ్చితంగా దేవునికి మందిరాన్ని కట్టిస్తావు, అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటావో దేవునికి వివేకాన్ని తెలివిని ఆయన అనుగ్రహిస్తాడు. సో నువ్వు వాటి విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడుకుము, దిగులు పడుకుము. అన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్త పడితే వృద్ధి పొందుతావు, దేవుడు వృద్ధి పొందిస్తాడు. సో ఈ విషయంలో నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు అని ధైర్యాన్ని చెప్పినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అంటే తన కష్ట స్థితిలోనే సొలొమోను విషయంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుస్తాడన్న గొప్ప విశ్వాసాన్ని కలిగిన దావీదు సమస్తాన్ని సమకూర్చినట్లుగా మన వాక్యంలో చదవగలం. ఉదయకాలం మనం కూడా సో మన చేతి పనులు సో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నేను కష్టపడుతున్నాను కాబట్టి ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నానని నువ్వు అనుకుంటావు, కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంట దేవుని యొక్క సెలవు లేకుండా మనము ఆహారాన్ని కూడా తినలేం. ఆయన సెలవిస్తేనే మనం ఏదైనా పొందగలం. ఉదయకాలం దేవుడు ఆజ్ఞాపిస్తే మన జీవితంలో మనము వృద్ధి పొందుతాం.
అది ఏ విషయాలైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. అందుకే దావీదు సొలొమోనికి మరలా దాన్ని గుర్తు చేశాడనమాట. సో నువ్వు ఆ విధంగా అనుసరించి నడిస్తేనే, జాగ్రత్త పడితేనే నీవు వృద్ధి పొందుతావు. సో దేవుని యందు మన భయభక్తులు కలిగి ఆ దేవుని యొక్క వాక్యం అనుసరించటంలో మనం తప్పిపోకుండా మనం జాగ్రత్త పడుతూ వచ్చినప్పుడు మన జీవితాలు మనం వృద్ధి పొందించుకునే వారంగా ఉంటాం. ఉదయకాలం నేను చాలా కష్టపడుతున్నానండి, నా కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. నా జీవితంలో వృద్ధి లేదు, క్షేమం లేదు, భద్రత లేదు. సో నా జీవితం నేను ఎప్పుడు ఈ అభివృద్ధిని పొందగలను, సో నన్ను చూసిన వాళ్ళు జీవితంలో ఇంకెప్పుడు బాగుపడతాడని అన్న మాటలు నీ చెవులో పడుతున్నాయేమో. కానీ దేవుని దగ్గరికి రా, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వృద్ధి పొందిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. మనం దేవుని యందు భయమును కలిగి ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు, భయమును కలిగి మనం జీవిస్తూ వచ్చినప్పుడు, దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు, ఆ అనుసరించడంలో మనం జాగ్రత్త పడుతూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తాడు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. యెహోవా మిమ్మల్ని వృద్ధి పొందించును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వృద్ధిని వారి జీవితంలో అనుగ్రహించి అన్ని విషయాల్లో సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.